హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ malliswariteluguammyivlogs వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇడ్లీ. చాలా మందికి ఇడ్లీ పర్ఫెక్ట్గా రాదు. సో ఇప్పుడు నేను ఇడ్లీ పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు సాఫ్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ఇడ్లీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొట్టు మినపప్పు వాడుతున్నాను. మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. సో పొట్టు మినపప్పు అయితే మనకి ఉరుము ఎక్కువ అవుతుంది, బాగుంటుంది. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు మినపప్పుని తీసుకుంటున్నాను. 2 గ్లాసులు తీసుకున్నాను మినపప్పుని. ఇప్పుడు వాటర్ పోసుకుని ఒక 4 గంటలు నానబెట్టుకుంటాను. 4 నుంచి ఒక 5 గంటలు నానితే మనకి సరిపోతుంది మినపప్పు. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే, మినపప్పు మనకి తొందరగా నానాలి అంటే నానబెట్టిన ఈ మినపప్పులోనే ఇనప కత్తి కానీ లేదా చాకును కానీ వేసి నానబెడితే తొందరగా నానుతుంది. మనకి పప్పు నానిపోయిన తర్వాత నూక నానబెట్టాలి, ఎందుకంటే మనం నూక తొందరగానే నానిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో నూకను తీసుకుంటున్నాను. సో మనం 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల మినపప్పుకి 7 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. 2 గ్లాసుల మినపప్పుకి 7 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది మనకి. 2 గ్లాసుల మినప్పిండిని మనం రుబ్బుకున్న తర్వాత ఆ రుబ్బుకున్న మినపపిండికి ఉరుముకి ఈ 7 గ్లాసుల ఇడ్లీ రవ్వ సరిపోతుంది కరెక్ట్గా. సో ఇలా 7 గ్లాసులు పోసుకున్నాను. సో మనకి ఇక్కడ పప్పు నానిపోయింది. మనకి ఇలాగ పప్పు నానబెట్టుకుని పప్పు నానిపోయిన తర్వాత మనం ఈ నూకని నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇది ఇడ్లీ రవ్వ తొందరగానే నానిపోతుంది. సో ఎక్కువ నానబెట్టుకుంటే బాగోదు అంతా. సో మనకి మినపప్పు నానబెట్టుకుని మనకి మినపప్పు నానిపోయిన తర్వాత మనం ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు పప్పు నానిపోయింది కదా, పప్పుని కడిగేసుకుందాం. ఈలోపు నూక నానుతుంది. పప్పుని బాగా కడుక్కోవాలి. మనకి పొట్టు లేకుండా శుభ్రంగా తెల్లగా వచ్చేంత వరకు, మినపప్పులో పొట్టు అంతా వదిలిపోయేంత వరకు బాగా కడుక్కోవాలి. సో ఖాళీగా ఉండే గిన్నె తీసుకుని మనం పప్పును కనుక కడుక్కుంటే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. సో నేను ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలో పప్పు నానబెట్టుకున్నాను కదా, ఆ గిన్నెలో అది బాగా పప్పుని కడిగేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా పొట్టు అంతా ఊడిపోయేటట్లు శుభ్రంగా మనం పప్పుని కడుక్కుంటే మనకి ఇడ్లీలు తెల్లగా పువ్వుల్లా వస్తాయి. సో ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని పప్పుని బాగా రుబ్బుకుందాము, ఎక్కువ ఉరుమయ్యేంత వరకు. సో వాటర్ సరిపడా వేసుకుని మనం ఎక్కువసేపు కనుక పప్పుని గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా ఉరుమవుతుంది, ఇడ్లీలు కూడా పిండి బాగుంటుంది. మనం పప్పు గ్రైండర్లో వేసుకుని పిండి ఉరుమయ్యే వరకు రుబ్బుకుంటున్నాం కదా. సో మనకి పిండి ఉరుమయ్యే లోపలికి ఇడ్లీ రవ్వని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. సో ఇలా 2-3 సార్లు శుభ్రంగా తెల్లనీరు వచ్చేంత వరకు మనం ఇడ్లీ రవ్వని కడుక్కోవడం వల్ల మనకి ఇడ్లీలు బాగా తెల్లగా పువ్వుల్లాగా బాగా వస్తాయి. ఇడ్లీ రవ్వని మనం 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వాటర్ లేకుండా ఇడ్లీ రవ్వని ఇలా గట్టిగా పిండేసుకోవాలి. సో వాటర్ ఉండేటట్లు పిండుకుంటే మనకి ఇడ్లీలు బాగా రావు. సో ఈ వాటర్ లేకుండా ఇలా గట్టిగా ఇడ్లీ రవ్వని పిండుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ రవ్వని అంతా ఒక గిన్నెలోకి పిండేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వను మనం గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మినప్పిండి బాగా ఉరుమైందో లేదో చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇడ్లీ పిండి బాగా ఉరుమయ్యింది, మనకి బాగా సాఫ్ట్గా నలిగిపోయింది పిండి అనేది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ మినప్పిండిని, రుబ్బుకున్న మినప్పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే మనం నానబెట్టి కడిగి గట్టిగా పిండుకున్న ఇడ్లీ రవ్వని తీసుకున్నాను. సో మనకి ఇక్కడ మినప్పిండి బాగా సాఫ్ట్గా మెత్తగా రుబ్బుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో ఇడ్లీ రవ్వని కలుపుకుందాము. సో ఈ విధంగా మనం రుబ్బుకున్న మినప్పిండిలో ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. సో ఇలా ఇడ్లీ రవ్వని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మినప్పిండి ఇడ్లీ రవ్వ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది.
కరెక్ట్గా మనకి నూక అనేది ఈ మినువుకి కరెక్ట్గా సరిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి రెడీ. సో మనకు కావాల్సినంత తీసుకుని మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇలా డబ్బాలోకి తీసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కావాల్సినంత ఇలా గిన్నెలోనే ఉంచేసుకుని బాగా కలుపుకుంటాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 4 గంటలు నానిన తర్వాత మనం ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని 4 గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇలా సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. సో అంతే, మనకి ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కట్ చేసుకున్న నిమ్మకాయ బద్దలు వేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ బద్దలు వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అంటుకోకుండా బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ మరిగేంత వరకు మరిగించుకుందాము. సో ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి బ్యాటర్ బాగుంది. సో ఇలా ఇడ్లీలు వేసేసుకుంటాను. సో ఇడ్లీలు వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో మనం ఇక్కడ వాటర్ మరుగుతుంది, నిమ్మకాయలు వేసుకున్నాం కదా, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఇడ్లీని ఆవిరి మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఇడ్లీని ఉడికించుకుందాం. పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలని చూద్దాము. సో ఇలా వేలు పెట్టి నొక్కితే మనకి వేలుకి అంటుకోకుండా ఉంటే మనకి ఇక్కడ ఇడ్లీలు రెడీ అయిపోయినట్లు. సో ఇలా ఇడ్లీలని ఉడికి పెట్టుకుని రెడీ చేసుకున్నాం కదా. ఇడ్లీలని ఆవిరి మీద ఉడికించుకుని బయటికి తీసేసిన తర్వాత ఇడ్లీని ఒక నిమిషం అలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. సో ఒక నిమిషం తర్వాత మనం ఇడ్లీని కనుక తీసినట్లయితే మనకి ఇడ్లీలు అంటుకోకుండా బాగా వస్తాయి. సో ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకుని మనం తీసుకునే స్పూన్ వాటర్లో ఇలా ముంచి ఇలా ఇడ్లీలు కనుక తీసుకున్నట్లయితే మనకి అంటుకోకుండా చాలా ఈజీగా ఇడ్లీలు అనేది వస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, సాఫ్టీగా ఈజీగా మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సాఫ్టీగా స్మూతీగా పర్ఫెక్ట్ ఇడ్లీలు. సో మీకు నచ్చాయా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.